ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం. ఇలాగ ఎప్పుడు కూడా మేము పర్చేస్ చేసేటి ఏటి కూడా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈసారి కొంచెం వీడియోలో మార్పు ఉండాలనే ఉద్దేశంతో స్కూల్కి కావలసిన సరుకులన్నీ కూడా మిడ్ డే మీల్స్ చేస్తాం కదా, దానికి కావాల్సినవన్నీ కూడా పుట్టపర్తిలో సూపర్ మార్కెట్కి వెళ్ళి సాయి సూపర్ బజార్కి కొన్నాం అన్నమాట. ఏమేమి కొన్నాము, ఎలా ఏంటి అనేదన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. ఈ మాదిరి సూపర్ బజార్లో కావలసినవన్నీ కూడా మాకు 1 మంత్కు సరిపడేటివన్నీ కూడా పిల్లలకి రోజు భోజనానికి కావాల్సినవన్నీ వస్తువులు కూడా సూపర్ మార్కెట్లో 90% ఒక కూరగాయలు తప్పితే మిగతా అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం. వెజిటేబుల్స్ మార్కెట్లో తీసుకుంటాం, ఎగ్స్ మార్కెట్లో తీసుకుంటాం, మిగిలిన వస్తువులన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం అన్నమాట. అక్కడ ఆయిల్స్ ఉన్నాయి చూడండి, ఆ ఆయిల్ తీసుకుంటాం. ఇది పిల్లలకి స్నాక్స్ కోసం టమాటో కచప్ అయితే తీసుకుంటాం. ఈవినింగ్ 10 మంది పిల్లలు హాస్టల్లో ఉంటారు, వాళ్ళ కోసం స్నాక్స్ చేయడానికి కచప్ కావాలి. అందుకని టమాటో కచప్, సోయా సాస్ అవైతే తీసుకుంటున్నాను. ఈ విధంగా కావాల్సినవన్నీ కూడా పిల్లలకి భోజనానికి ఏమేం కావాలి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని కౌంట్ చేసుకొని మేము ఆ మంత్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కంటే కూడా ఒక 4 ప్యాకెట్లు కందిపప్పు ఎక్కువ తీసుకుంటాము. రోజు ఒక్కొక్క ప్యాకెట్ అయితే వేస్తూ ఉన్నాము. ఆ 4 ప్యాకెట్లు కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే పప్పు చేసేటప్పటికి ఎక్కువ వేయాలి పప్పు, అందుకనేసి ఆ 4 ప్యాకెట్లు కూడా ఎక్కువైతే తీసుకుంటున్నాము. ఇంకా ప్రతిరోజు కూడా కందిపప్పు ఇక్కడ మాకు అవసరమే ఉంటుంది సాంబార్లకి. ఈవెన్ పలావ్ చేసినా కూడా దాల్ జార్ చేయాలి కాబట్టి కందిపప్పు కంపల్సరీగా. చూడండి, పిల్లలందరికీ కూడా గుత్తి వంకాయ కూర ముద్ద పెట్టాం. ఈ విధంగా కావలసిన సరుకులన్నీ కూడా సూపర్ మార్కెట్లో మంత్లీ వన్స్ తీసేసుకుంటాం. ఆయిల్స్ తీసుకుంటాం, కందిపప్పు తీసుకుంటాం, కావలసిన బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన ఇడ్లీ రవ్వ, ఉద్దిపప్పు, శనగపప్పులు, శనగపప్పులు, చట్నీకి కావాల్సినవి కొబ్బరి, బెల్లం అంట, మసాలా పొళ్ళు, ఇంకా కావలసినవన్నీ కూడా ఇక్కడే ఆవాలు, జీలకర్ర, మిరియాలు ప్రతి ఒక్కటికి ఇక్కడే తీసేసుకుంటాం. ఒక్క ధనియాలు, కారం మాత్రము ఇక్కడ తీసుకోవడం లేదు. అవి మిరపకాయలు తెచ్చి ఎండకేసి పొడి అయితే ఆడించుకుంటున్నాము. మొన్న ఒక దగ్గర 12 కేజీలు అయితే తీసుకొని పొడి ఆడించాము. ఎంత లేదన్నా ఒక 6 నెలలు మాకైతే ఆ పిండి అంతా కూడా సరిపోతుంది కారం. ఆ 6 నెలల తర్వాత మళ్ళీ మంచి మిరపకాయలు తీసుకోవడము, కొట్టించడం అన్నమాట. పిల్లలు బాగా చదువుకోవాలి అంటే వాళ్ళకు మంచి ఫుడ్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉండాలి. అప్పుడే పిల్లలు భోజనానికి వచ్చినప్పుడు ఏంటి ఈ భోజనము అని అనుకోకుండా వాళ్ళకి నచ్చిన భోజనం పెడితే బాగా చదువుతారు అనేది నా కాన్సెప్ట్. మంచి ఫుడ్ ఉంటే భోజనం తర్వాత వాళ్ళు ఎలాగో చదువుకోరు. ఫుడ్ బాగలేకపోతే ఏందోరా ఈరోజు ఫుడ్ బాగాలేదనుకుంటా అంటారు. అలా అనుకోకూడదనని వాళ్ళ చాయిస్ ప్రకారం మాకు రేపు ఈ కూర కావాలంటే అదే కూర వంటామికి చెప్పి వండించి అయితే వాళ్ళకైతే సర్వింగ్ అనేది చేసినాం. ఇది ఇంకా అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలకి కంఫర్ట్ అయితే తీసుకుంటున్నారు. బట్టలు తేలేసుకోవడానికి కావాలి కదండి, అందుకనేసి అవన్నీ కూడా తీసుకుంటున్నారు. చూడండి, ఈ విధంగా నాతో పాటు ఒక అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను, కొంచెం హెల్ప్ ఉంటాడని. ఇద్దరము ఈ విధంగా ట్రేస్లోకి అయితే అన్నీ కావాల్సిన వస్తువులన్నీ కూడా వేసుకుంటున్నాము. ఇటు గ్రోసరీ తీసుకుంటాము, శానిటరీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటాము. 2 కలిపి ఒకేసారి తీసుకుంటాం. స్టేషనరీ 3 months 4 monthsకి ఒకసారి, అవేం పెద్ద ఎక్కువ అవసరం పడవు, అవి ఒకసారిగా తీసేసుకుంటాం. ఇంకా క్లీనింగ్ డిటర్జెంట్స్ అన్నీ కూడా సరుకులతో పాటే తీసేసుకుంటాం. రూములు వాష్ చేయడానికి కావాల్సినప్పుడు ఇది హ్యాండ్ వాష్ కానీ బై 1 get 1 ఫ్రీ ఉంటే ఇదైతే ఈ విధంగా తీసుకుంటున్నాము. ఇది ఈ మధ్య మస్కిటోస్ ఎక్కువయ్యాయి, ఆఫీస్ రూమ్లో ఉండలేకపోతున్నాము, క్లాస్ రూముల్లో కూడా చాలా కుట్టి పడేస్తున్నాయి. అందుకనేసి మస్కిటోస్కి ఏదో ఇన్స్టెంట్ స్టిక్స్ వచ్చాయన్నారు, అవి పెడితే కన్నా కొంచెం మనకు రిలీఫ్ ఉంటుందంటే అవి కూడా తీసుకున్నాం అన్నమాట ఈసారి. ఇంకా ఈ విధంగా వాళ్ళన్నీ కూడా కౌంటర్లోకి తెచ్చి ఆమె అక్కడ కూర్చున్నామే నన్ను చూస్తా అంటే మేడంది పెద్ద బిల్ అనేసి
ఇంకా టైం పడుతుందని అంటూ ఉంటుంది. ఇంకా అంత దూరంలో ఉండగానే చాలా సమయం అయితే పట్టింది మాది. ఇంకా అన్నీ కూడా వాళ్ళు బిల్లు ఒక్కొక్కటి అన్నీ కూడా వేస్తున్నారు. ఇలా పలావ్కి కావాల్సినవి, దాల్ చారుకు కావాల్సినవి, పప్పుకు కావాల్సినవి ప్రతి ఒక్కటి ఇక్కడే సూపర్ మార్కెట్లో మేమైతే కొనుక్కుంటున్నాం. ఎగ్స్ మాత్రం 80 రూపాయల్లో కొంటున్నాం. ఎగ్స్, మిల్క్, వెజిటేబుల్స్ ఈ 3 వస్తువులు బయట అయితే కొనుక్కుంటున్నాం. ఆవుల దగ్గర నుంచి యమగుండపాలెం నుంచి పాలు తెప్పించుకున్నాం. ప్యాకెట్ పాలు అయితే ఎగ్స్ అయితే 80 రూపాయల్లో నుంచి తెప్పించుకుంటున్నాము. అది అండి. అందరికీ నమస్తే. మా వీడియో ఈరోజు మా పాఠశాలలో వెజిటేబుల్ ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి. ఇంకా ఓపిక్గా మా వీడియో చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. 100 years స్వామి బర్త్డే దృష్టిలో పెట్టుకొని మేమైతే ఒక నిర్ణయానికి వచ్చాము. ఏంటి అంటే తల్లిదండ్రి లేని పిల్లలు ఎవరైనా ఉండి అవ్వ తాత అమ్మమ్మ నానమ్మ ఇలా వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్లకు వయసు మీద పడి పిల్లల్ని చూసుకోవడం అంటే కష్టంగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మాకు చెప్తే కనుక మేము వాళ్ళని తీసుకొని వచ్చి 10 వరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయితే చేస్తామండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తెలియజేయండి. ఎవరు వచ్చినా మాకు మతమో కులంతో పని లేదు. తల్లిదండ్రులు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు మా అమ్మ కొనదు, మా చెల్లెలు అంత అక్కర్లేదు, జస్ట్ ఇలాంటి ఎక్విప్మెంట్ ఉంది మమ్మీ అని చూపించడానికి. విద్యాదానం గొప్పది కాబట్టి విద్యని మేము అందించాలి చూసుకొని సరిపోతుంది. మన ఫ్యూచర్లో ఏమో మనం ఎవరైనా ఉన్న వృద్ధాప్యంలో పెద్దవాళ్ళకి బరువు లేకుండా కొంచెం వీడియో కోసము అలాగా ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మేము వెళ్తామన్నమాట. ఈరోజు కూడా మా స్టాఫ్లో ఒక ఆమె ధర్మవరంకి పంపించాము. అక్కడ వాళ్ళ నాన్న ఆల్రెడీగా చనిపోయారు, వాళ్ళ అమ్మ ఉందంట. వాళ్ళ అమ్మ కూడా ఒక ఫ్రైడే కరెంట్ షాక్తో చనిపోయారు. అక్కడికైతే మా స్కూల్ తరఫున రిప్రజెంటేటివ్గా ఒకరినైతే ఈరోజు పంపించాము. వాళ్ళు మేమే చూసుకుంటాము అన్నారంట. ఆ విధంగా మా దృష్టికి వచ్చిన వాళ్ళని మేమైతే ట్రై చేస్తూ మా దగ్గరే ఉంచుకొని పెద్దవాళ్ళకి కష్టం లేకుండా మా వంతు చిరు సహాయం చేయాలని మేమైతే నిర్ణయం తీసుకున్నాము. మీకు ఎవరైనా కూడా తెలిసింటే అలాంటి వాళ్ళని మా దృష్టికి తీసుకొని వస్తాం. మేము తీసుకొని వాళ్ళని ఇక్కడ హాస్టల్లో పెట్టుకొని 10th కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి పిల్లల్ని అయితే పంపించేస్తారు. అది అండి మా ఆలోచన. మా ఆలోచన మంచిదంటారు. మంచిదంటే కూడా మీరు మాతో చేయగలిపి అలాంటి వాళ్ళు ఉంటే కన్నా మా దృష్టికి తీసుకురండి. ఈ విధంగా పిల్లలందరికీ కూడా భోజనాలు అయితే పెడతాం. చూడండి పక్కన తోట ఉంది కదా, ఆ తోటలో చెట్ల కింద తింటే పచ్చదనాన్ని చూస్తూ తింటే బాగుంటుంది, నేచర్కు దగ్గరగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. ఇలాగా కొంతసేపు వాళ్ళు ఆ లంచ్ బ్రేక్లో ఇలా పచ్చదనంలో ఉంటే కనుక వాళ్ళ మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి ఇష్టపడతారు అనే ఒక ఉద్దేశంతో మన కళ్ళకి గ్రీన్ చూస్తే కనుక మన కళ్ళకు ఉన్న స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుంది. ఆ ఉద్దేశంతో పచ్చదనం చేస్తాం. మధ్యలో పిల్లల్ని పెట్టాలి అనే ఉద్దేశం మధ్యాహ్నం భోజనం అయితే ఈ విధంగా తోటలో అయితే పెడుతుంది. వర్షం వస్తే అక్కడ పక్కనలో ఎందుకంటే వర్షానికి అంతా కూడా తడిచిపోయి ఉంటుంది ప్లేస్. ఇటు సైడ్ మళ్ళీ స్కూల్లో ఎండ వస్తే మాత్రం అక్కడ, వర్షం వస్తే మాత్రం ఈ విధంగా డిసైడ్ చేస్తాం. పిల్లలు మేము చెప్పకుండా వర్షం అయితే ఇక్కడికి వచ్చేస్తారు, వర్షం లేకుండా ఎండ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోతారు. అది అండి ఈరోజు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అనుకునే విషయాన్ని 10 మందికి తెలియజేసి మాకు వాళ్ళకి వారధిగా